సో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నేనైతే జీడీస్ కట్ట అటెండ్ చేస్తున్నాను అని చెప్పి. సో ఏంటంటే లైక్ పర్టికులర్ కంపెనీస్ అనేవి జీడీస్ కండక్ట్ చేస్తాయి. అన్ని కంపెనీస్లోని జీడీస్ ఉండవు. అంటే ఐటీ రోల్స్ ఉంటాయి కదా, లైక్ ఇప్పుడు టీసీఎస్ కానీ, కాగ్నిజెంట్ కానీ, ఎల్టీఎం ఎంట్రీ ఇలాంటివి ఉంటాయి కదా, అందులో ఐటీ రోల్స్కి అనేవి జీడీ రౌండ్స్ అయితే కండక్ట్ చేయరు. అవి డైరెక్ట్ ఏంటంటే అసైన్మెంట్ ఉంటుంది, ఆ తర్వాత టీఆర్ రౌండ్ ఉంటుంది, అదే టెక్నికల్ ఇంటర్వ్యూ, ఆ తర్వాత హెచ్ఆర్ ఇంటర్వ్యూ, ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. ఇవన్నీ అయిపోతే ఇంక మనం సెలెక్ట్ అయిపోయినట్టే. ఇంకా నాన్ ఐటీ కంపెనీస్ కానీ, నాన్ ఐటీ రోల్స్ కానీ ఉంటాయి కదా, వాటికైతే కొన్నాటికి ఫస్ట్ అసైన్మెంట్ పెడతారు. ఆ తర్వాత జీడీ అనేది ఉంటుందన్నమాట. లైక్ ఆ జీడీ తర్వాత హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. ఆ రెండిట్లో అయిపోయిన తర్వాత కొన్నిటికి లైక్ హెచ్ఆర్ఏ 2-3 టైమ్స్ ఉంటుందన్నమాట. సో కొన్నిటికైతే ఒకసారి ఉంటుంది. ఇవి అయిపోయిన తర్వాత మనకి ఇంక నాన్ ఐటీ రోల్ అయితే వచ్చేసినట్టు అవుతుంది అనమాట. సో అలా వస్తుంది.